ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోటన కాచి దాచి కాపాడిన రీతిని బట్టి నీకే కోట్లాది వందనలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎన్నో ఆపదలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ మమ్మల్ని నీ రెక్కల చోటన కాచి దాచి కాపాడుతున్న రీతిని బట్టి నీకే కోట్లాది వందనములు. దేవా, ఈ ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి స్థితిగతులు ఏదేమైనప్పటికీ ప్రభువా, నీవు వారి తోడున్నావనే విశ్వాసం, నమ్మకం వారిలో బలపరచమని అడుగుతున్నామయ్యా. ఎంతోమంది వారి జీవితంలో కార్యాలు జరగట్లేదు, నా జీవితంలో మార్పు లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. నీ చిత్తమైతే తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టమని అడుగుతున్నాం ప్రభా. వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించమని అడుగుతున్నాం ప్రభా. దేవా, ఎన్నో సంవత్సరాల నుంచి మిడతలు తినివేసిన ప్రతి సంవత్సరాన్ని తిరిగిస్తానన్న రీతిగా వారి జీవితంలో ఏదేదైతే కోల్పోయిన ప్రతి దాన్ని రెండంతలుగా వారి జీవితంలో ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. ఇటు రీతిగా అయితే యోబు తన జీవితంలో కోల్పోయిన ప్రతి దాన్ని 2 టైమ్స్ పొందుకున్నాడో, అట్లనే వారి జీవితంలో ఏదైతే శ్రమలు గుండా వెళ్తున్నారో, వారి జీవితంలో ఏదైతే కోల్పోయారో, దేవా నిశ్చితమైతే కోల్పోయిన ప్రతి దాన్ని రెండంతలుగా వారిని ఆశీర్వదించమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఎవరైతే గర్భఫలం గురించి అడుగుతున్నారో ప్రతి ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి పేరు చెప్పిన ప్రార్థిస్తున్నాం ప్రభువా. గర్భఫలానికి ఇచ్చే బహుమానం అన్న రీతిగా ప్రభువా, నీ చిత్తమైతే ప్రతి ఒక్కరి గర్భాలు తెరవమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో అయ్యా, ఎవరెవరైతే మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయని ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి ఎగ్జామ్స్ వారి అనుకోనంత రీతిగా అద్భుతంగా వారి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేలాగా సహాయం చేయండి అయ్యా. వారికి మధ్య జ్ఞానాన్ని నింపండి అయ్యా. వారి బ్రెయిన్లో ఎటువంటి చెత్త కానీ, ఎటువంటి అనవసరమైన ఏ ఆలోచన ఉన్నా కూడా నీవే తీసివేయమని అడుగుతున్నామయ్యా. విజ్డమ్ని నింపమని అడుగుతున్నాం తండ్రి. దేవా, ఎవరెవరైతే ఇళ్ళను వదిలి వేరే దేశాలకి, వేరే రాష్ట్రాలకి వెళ్ళి ఉంటున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు ఏ పని మీదనైతే ఆ రాష్ట్రానికి వెళ్ళారో దాన్ని వారు స్వతంత్రించుకునేలా సహాయం చేయండి అయ్యా. దేవా, నీవే వారి వాగ్దాన భూమిలోకి నడిపేసమని అడుగుతున్నాను తండ్రి. దేవా, ఎవరెవరైతే ఉమెన్స్ పీజీలో ఉంటున్నారో లేదా హాస్టల్స్లో ఉంటున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారికి నీవే నిండుగా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. వారికి ఏ అవసరం ఉన్నప్పటికీ ప్రతి అవసరాన్ని నీవే తీర్చమని అడుగుతున్నాను తండ్రి. జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తూ కాల్ ఎప్పుడు వస్తుంది, ఆఫర్ లెటర్ ఎప్పుడు వస్తుంది అని ప్రతి ఒక్కరు ఎవరైతే ఎదురు చూస్తున్నారో దేవా, ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేస్తుండగానే నీవే తలుపులు తెరవమని అడుగుతున్నామయ్యా. ఈ రాత్రి కాల్ప సమయంలో మేము పట్టుకొని చూడగా ఏ విధమైనటువంటి శోధన, వేదన ఏది కూడా, చీకటి శక్తుల ప్రభావాలు కూడా రాకుండా నీవే కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చిన మా పరలోకపు తండ్రి. ఆమేన్.